Hello foodies, welcome to my YouTube channel Uma Unique Trends. ఈ రోజు మనం మల్టీగ్రెయిన్ ఆటాతో ఆంధ్ర స్టైల్లో పూరీ సబ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్ని తీసుకొని అందులో 4 బంగాళదుంపలు వేసుకున్నాను. తర్వాత కొంచెం నీరు పోసి కుక్కర్ మూత వేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే 4 విజిల్స్ రావాలండి. బంగాళదుంపలు మెత్తగా ఉడకాలి, అప్పుడే కూర బాగా వస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మల్టీగ్రెయిన్ ఆటా వేసుకున్నాను. ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. తర్వాత ఇందులో పింక్ సాల్ట్ వేసాను, హిమాలయన్ పింక్ సాల్ట్. మూడు టీ స్పూన్ల నూనె వేసి కలిపాను అన్నమాట. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెంగా పోసి ఈ విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకొని పిండి మీద కప్పి ఉంచి ఒక సైడ్లో పెట్టుకోవాలి. పిండి స్మూత్గా అవుతుందన్నమాట ఇలా తడి క్లాత్ వేస్తే. ఇప్పుడు ఆ బంగాళదుంపలు ఉడికిపోయాయండి. వాటిని పక్కన పెట్టుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు వేసాను. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి, ఆ తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి, పొడవుగా. పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకోవాలి. అల్లం ముక్కలను కూడా సన్నగా తరుక్కోవాలి. ఇందులో ఎక్కువ ఉల్లిపాయలు పడతాయండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని నేను ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువసేపు వేయించక్కర్లేదు. ఉల్లిపాయ ఉడికిన దాకా వేయించితే సరిపోతుంది. అల్లం ముక్కల వలన కూర చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఉడికిపోయాయి. కొంచెం పసుపు వేసుకోవాలి, అలాగే సాల్ట్. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించి తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ముక్కలు వేసుకోవాలన్నమాట. వీటిని కూడా ఉప్పు, పసుపు, కారం అన్ని పట్టేటట్టు బాగా కలిపి ఉడికించుకోవాలి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయండి బంగాళదుంపలు. ఇంకా కూర ఎక్కువ టైం పట్టదు. కొంచెం బఠానీలు కూడా వేసాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత ఒక గ్లాసులో నేను పాలు పోసానండి. ఈ పాల వలన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కూర. మీకు చిక్కగా కావాలనుకుంటే ఇలానే ఉడికించుకోండి, లేకపోతే ఇంకొంచెం నీళ్లు పోసి పల్చగా కూర చేసుకోండి, అలా కూడా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ కూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి ఇదంతా ఉడికిందాక కూరని ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్ టేస్టీ ఎమ్మీ ఆంధ్రా స్టైల్ సబ్జీ రెడీ అవుతుంది. ఇందులో నేను ఎక్కడ కారం వేయలేదు, ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే కారం ఉంటుందన్నమాట. కారం వేయకూడదు ఈ కూరలో. ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత వేరే బాండి తీసుకొని అందులో నూనె వేసి, నూనె కాగిన తర్వాత పూరి ఒత్తుకొని నూనెలో వేసుకున్నాం. చూసారా చక్కగా పొంగాయి. ఇది ఒకవైపు కాలిన తర్వాత మనం రెండో వైపుకి తిప్పుకొని అటువైపు కూడా కాల్చుకొని తీసుకోవాలి. ఇది నేను మల్టీగ్రెయిన్ ఆటాతో చేశానండి. మామూలుగా అయితే మైదాతో చేస్తాం కదా, ఇవి ఎలా కుదురుతాయో అని ఇలా చేసి చూపిస్తున్నాను. రెడీ అయిపోయాయండి పూరీలు. ఎంతో టేస్టీ ఎమ్మీ పూరీ సబ్జీ రెడీ అయ్యాయి. చూడండి, లుక్ వైజ్ కూడా సూపర్. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు మా వారు వచ్చి. సూపర్ ఎమ్మీ టేస్టీ అంటున్నారు.